హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మన టీమిండియా ఆస్ట్రేలియాకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది అన్న విషయం అందరికి తెలిసిందే. సో ఆల్రెడీ రేపటి నుంచి ప్రాక్టీస్ సెషన్స్ అయితే ప్రారంభిస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుగా మెన్స్ నుంచి నోమన్ అలీ సెలెక్ట్ అయ్యాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్ అవార్డు అయితే అందుకోవడం అయితే జరిగింది. 20 వికెట్స్తో పాటు 78 రన్స్ చేశాడు కాబట్టే. ఎందుకంటే మిచెల్ శాంట్నర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా కగిసో రబాడా వీళ్ళిద్దరితో పోటీ పడి మరీ ఈ అవార్డుని దక్కించుకోవడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి గల మేజర్ రీజన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అప్డేట్స్. సో పాకిస్తాన్ నుంచి సౌత్ ఆఫ్రికాకి అయితే మారబోతున్నట్టు తెలుస్తుందా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీసీసీఐ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఒప్పుకోకపోవడంతో ఐసీసీ చేసేదేమీ లేక జరగాల్సిన ఈవెంట్ని కూడా రద్దు చేసుకొని సౌత్ ఆఫ్రికాకి అయితే మార్చబోతున్నట్టయితే తెలుస్తోంది. కాకపోతే 2025లోనే జరగబోతున్నట్టు తెలుస్తోంది ఈ టోర్నమెంట్ అనేది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గనక ఒకవేళ పాకిస్తాన్ గనక బాయ్కాట్ చేస్తే, ఏదైనా ఒక మ్యాచ్ బాయ్కాట్ చేస్తే ఫ్యూ ఇయర్స్ పాటు, అది ఎన్నాళ్ళు అని చెప్పలేం కానీ ఫ్యూ ఇయర్స్ పాటు అయితే ఐసీసీ పాకిస్తాన్ని బ్యాన్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పీసీబీ సౌత్ ఆఫ్రికాలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడకూడదు అని నిర్ణయానికి కూడా వచ్చినట్టు సమాచారం. అండ్ ఇండియాతో జరిగేటువంటి ఏవైతే ఉంటాయో మ్యాచెస్ అవి కూడా ఆడొద్దని బలంగా అయితే నిశ్చయించుకోవడం అయితే జరిగింది. అండ్ ఇండియాలో జరిగే ప్రతి ఈవెంట్కి కూడా వాళ్ళు పాల్గొనకూడదని కూడా నిశ్చయించుకోవడం అయితే జరిగింది. సో పాకిస్తాన్ వాళ్ళు ఐసీసీ పరంగా ఓవర్ యాక్షన్ చేసి ఎప్పుడో 1996లో వాళ్ళు టోర్నమెంట్ నిర్వహించారు. ఆ తర్వాత 28 ఏళ్ల పాటు ఏ టీం కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఐసీసీ టోర్నమెంట్స్ అనేవి రాలేవు. రాక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా గ్రాప్ చేసుకోవాలని భావించిన పీసీబీకి మండిపట్టు ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐడ్రీమ్ పద్ధతికి ఒప్పుకోకపోవడం వల్ల ఐసీసీ పెద్దలు కూడా పాకిస్తాన్ పైన సీరియస్గా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ లోపల అయితే క్లియర్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనకి ఎక్కడ క్లారిఫికేషన్ లేదు. అంటే ఇప్పుడు ఐడ్రీమ్ మోడల్కి ఒప్పుకుంటారా లేదా అనేది పాకిస్తాన్ చేతుల్లో ఉంది. ఒకవేళ లేదు మేము నో అంటాము, మా వాదన ఒకటే అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఐసీసీ మాత్రం సౌత్ ఆఫ్రికాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము, అతిశయోక్తి లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతవరకు సెలవు, నమస్కారం.